ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఫ్లవర్ డిజైన్ని కుట్టబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ డిజైన్ని మనము అన్ని నేర్చుకున్న స్టిచెస్తోనే వర్క్ చేస్తామండి. దీనికి వచ్చేసరికి ఫస్ట్ మనం అవుట్లైన్ చేసుకుంటాము. ఈ విధంగా కొంత బ్రాడ్ పట్టేసుకుని మొత్తం అవుట్లైన్ చేసేసుకుంటాము. తర్వాత ఈ అవుట్లైన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ దీన్ని వచ్చేసరికి రన్నింగ్ స్టిచ్తో ఎప్పుడైనా అవుట్లైన్ చేసుకున్న తర్వాతే రన్నింగ్ స్టిచ్తో ఫిల్ చేయండి. అదే ఫిల్లింగ్తో ఫిల్ చేస్తే మాత్రం ఫిల్లింగ్ ముందు కంప్లీట్ చేసేసుకుని, అంటే ఇక్కడ ఫిల్లింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అవుట్లైన్ వేసుకోవాల్సి ఉంటాం. అయితే ఇక్కడ మనం రన్నింగ్ స్టిచ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ముందు అవుట్లైన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రన్నింగ్ స్టిచ్ని యూజ్ చేస్తాను. ఈ విధంగా రన్నింగ్ స్టిచ్తో మొత్తం ఫిల్ చేసేసుకున్నాం. ఇది కూడా ఇక్కడికి వచ్చేసరికి ఇలా రన్నింగ్ స్టిచ్నే యూజ్ చేస్తాను. తర్వాత ఆకుకు వచ్చేసరికి ఆకును ఏం చేస్తానంటే డబల్ కలర్, అంటే హాఫ్ పార్ట్ ఒక కలరు, మరో హాఫ్ పార్ట్ వేరొక కలరు, అలా యూజ్ చేస్తూ ఫినిషింగ్ ఇస్తాను. ఇప్పుడు ఈ ఫ్లవర్ని ఎలా కుడుతున్నానో చూడండి. టోటల్గా ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఈ విధంగా ఉందండి. ఇలాంటి ఫ్లవర్స్ని బిగినర్స్ అయినా కానీ కుట్టేసుకోవచ్చు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫస్ట్లోనే రన్నింగ్ స్టిచ్ అవుట్లైన్స్ చేయడం అనేది వస్తుంది కాబట్టి మనం దీన్ని ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. వీటిని ఏదైనా డ్రెస్ టాప్ పైన కానీ ఎక్కడైనా కానీ వేసుకున్నా కానీ చాలా అందంగా ఉంటుంది. మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.